హాయ్ ఆల్, ఇలా గుత్తి వంకాయ కూర చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో క్విక్ గా అయిపోయే గుత్తి వంకాయ కూర అండి. ఒక్క మసాలా చేసుకుంటే చాలు, కమ్మగా ఉండి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది. చేసుకుందామా? దీనికోసం ముందుగా నేను వంకాయల్ని మధ్యలో ఘాట్లు పెట్టుకొని వాటిని ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక పాన్ లో పల్లీలు, ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుని వేగాక 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిపోయాక ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలోకి అయితే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా టమాటాలు, కొద్ది కొత్తిమీర, రెబ్బ చింతపండు వేసుకొని ఇలా గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లోకి రుచికి సరిపడా సాల్ట్, కారం అయితే వేసుకొని ఒకసారి మళ్ళా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకైతే బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసేసి బాగా ఫ్రై అయితే చేయాలండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే ఆయిల్ లో కొద్దిగా మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిగిలిన మసాలా అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మూత పెడితే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే ఉంటుందండి. అమృతం అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.